అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా భండ సైన్యం మీదికి శక్తి సేనలన్నింటితో లలితాంబిక యుద్ధానికి బయలుదేరింది. అప్పుడు వహ్నిప్రాకార నిర్మాణం జ్వాలామాలిని అనేటువంటి తిథినిత్యాదేవత చేసినది. ఆ వహ్నిప్రాకార మధ్యమునందు ప్రకాశించే లలితాంబిక నామం ఇక్కడ చెప్పుకున్నాం. ఈ వహ్నిప్రాకారం అనేది శ్రీచక్రంలో 5 శక్తికోణాలు 4 శివకోణాల సంయోగం వల్ల ఏర్పడ్డ ప్రాంతమునందు ఉన్నది అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా ఊర్ధ్వముఖంగా వెళ్ళేటువంటి 4 శివకోణాలు, అధోముఖంగా వచ్చేటువంటి 5 శక్తి కోణాల వల్ల ఏర్పడేవే మొత్తం 4 ఆవరణలు. అవి ప్రథమావరణంగా అంటే బిందు చక్రం, సర్వానందమయమైనటువంటి చక్రం తర్వాత రెండవది త్రికోణము, మూడవది వసుకోణము. ఈ 3వ ఆవరణ నుంచి ఈ వహ్నిప్రాకారం అనేది మొదలవుతుంది. 3వ ఆవరణ అంటే 8 కోణాల చక్రము. దీనికే సర్వరోగహర చక్రము అంటారు. ఆ తర్వాతది సర్వరక్షాకర చక్రం, తర్వాత సర్వార్థ సాధక చక్రము, సర్వ సౌభాగ్యదాయక చక్రము. ఈ 4 ఆవరణలు కూడా త్రికోణాలతోనే ఉంటాయన్నమాట. అంటే 8 కోణాల చక్రం మొదలుకొని 14 కోణాల చక్రం వరకు ఉన్నటువంటి 4 త్రికోణములతో కూడుకున్నటువంటి చక్రములు. అక్కడి వరకు ఉన్నటువంటి ప్రాంతము ఈ జ్వాలామాలిని దేవత వల్ల ఏర్పడ్డ వహ్నిప్రాకార ప్రాంతం. ఈ వహ్నిప్రాకారమునకంతటికి మధ్య భాగమునందు బిందు స్వరూపునిగా భాషిస్తున్నటువంటి లలితాంబిక, అందుకు మధ్యగా అని చెప్పబడింది. ఈ విధంగా సర్వసన్నద్ధమైంది యుద్ధానికి కావలసిన పరికరములు, దేవతలు, సేనలు ఇత్యాదులన్నీ కూడా. ఇంకా ఇప్పుడు యుద్ధం ప్రారంభం కాబోతోంది. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. భండాసురుణ్ణి వధించడానికి ఉద్యుక్తమైనటువంటి, ఉద్యుక్తము అంటే ఉద్యమిస్తున్నా, ప్రయత్నిస్తున్నా, పూనుకుంటున్నా అని అర్థం అన్నమాట. ఆ విధంగా ఉద్యమిస్తున్నటువంటి శక్తి సేనల యొక్క విక్రమాన్ని చూసి ఆనందించిన తల్లి అని ఈ నామానికి అర్థం. భండ సైన్య వధ, భండుని వధ, అతడి సైన్యం వధ. ఇక్కడ 2 వధలు చెప్పబడుతున్నాయి. భండాసురుని సంహరించడం ఒకటి, అతడి సైన్యాన్ని సంహరించడం ఒకటి. ఈ రెండింటి కోసం కూడా ఉద్యుక్తమవుతున్న, సన్నద్ధమవుతున్న శక్తులు అవి చాలా ఉత్సాహం చూపిస్తున్నాయి. ఎంత వేగం సంహరిస్తామా రాక్షసుణ్ణి, ఆ సేనల్ని అని. ఆ ఉత్సాహం చూసి ఆనందించేది తల్లి. అంటే ఎక్కడైనా ఒక రాజుగాని యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, సమస్త సేనలతో, దండనాయకులతో, మంత్రులతో అందరితో వెళతాడు. అయితే తీరా యుద్ధానికి వెళ్ళేటప్పటికల్లా వాళ్ళందరూ నీరసపడిపోయి నిరుత్సాహంగా ఉంటే ఇంకా రాజుగారికి ఏం ఆనందం ఉంటుంది, విజయం మీద ఏం నమ్మకం ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదట. శక్తి సేనలన్నీ మహోత్సాహంగా ఉన్నాయి. ఆ మహోత్సాహం చూసి అమ్మకి ఆనందం కలిగిందిట. అలా ఆనందించిన తల్లి అని. హర్షిత అంటే ఆనందించిన తల్లి అని అర్థం అన్నమాట. ఇక్కడ 6 నామముల వరుసగా కూడా అమ్మవారి ఆనందాన్నే చెప్తూ ఉంటాయి. హర్షిత, సముత్సుక, నందిత, ప్రహర్షిత ఇత్యాది నామాలు కనబడతాయి. అంటే చివరికి వచ్చేటప్పటికల్లా నందిత, ప్రహర్షిత అని. అంటే ఒక్కొక్క శక్తి సేన బయలుదేరి ఒక్కొక్క పరాక్రమాన్ని చూపిస్తూ ఉంటే అది చూసి అమ్మ ఆనందిస్తోంది అని ఆ నామం అలా కూర్చారనమాట. ఈ కూర్పులోనే కథ వెళుతుంది, అమ్మ చెప్పబడుతోంది. అంటే కథ జరుగుతున్నంతసేపు కూడా కథ మీదో ఘట్టం మీదో దృష్టి కాకుండా ఈ ఘట్టానికి కథకి కూడా అమ్మవారి మీద దృష్టే అవసరం అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి మరో అంతరార్థం. అందుకే ఈ నామాల కూర్పులో అమ్మ పేరులో కథ చెప్తున్నారు. అంత చిత్రమైనటువంటి ఆశ్చర్యకరమైన మహిమాన్వితమైన నామాలివి. ఇక్కడ భండ సైన్యం అంటే ఏమిటి? భండాసురుడి సైన్యాలు అన్నాం. భండాసురుడు అంటే ఏమిటి? కరడుగట్టిన అజ్ఞానంతో కూడిన జీవభావమే భండాసురుడు. ఎప్పుడైతే అజ్ఞానం అంటూ ఒకటి ఉందో అజ్ఞానానికి కూడా బోలెడన్ని బలగాలు ఉన్నాయి, బోలెడన్ని సైన్యాలు ఉన్నాయి. జ్ఞానానికి ఎంత బలం ఉంటుందో అజ్ఞానానికి అంతే బలం ఉంటుంది. అజ్ఞానం యొక్క బలగాలు చాలా ఉన్నాయి. ఒక్క అజ్ఞానం మనకు ఉంటే చాలు, అవిద్య అనేది ఉంటే చాలు, దాని నుంచి ఎన్నో ఉత్పన్నమవుతాయి. సమస్తము భిన్న దృష్టితో చూస్తాం. అదే భేదభావము, ద్వైతభావము అంటే. ఈ భిన్న దృష్టితో చూడడం వల్ల ఏమేర్పడుతుందంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదులు, ఇంకా విషయలంపటత్వము, ఇంకా వీటి నుంచి మరెన్నో
వాటిని కానీ మనం ఒక్కొక్కటి పరిశీలిస్తూ వెళితే అవి కూడా అనంతములుగా కనబడతాయి అజ్ఞానం యొక్క శక్తులు. ఇంత అనంతములైనటువంటి అజ్ఞాన శక్తుల్ని నిర్వీర్యం చేయాలంటే ఆత్మ యొక్క జ్ఞాన చైతన్య శక్తుల విజృంభణ కావాలి. ఆ జ్ఞాన శక్తులే అమ్మవారి యొక్క శక్తి సైన్యాలు. అవన్నీ ఉత్సాహంగా ఉరుకుతూ ఉంటే అమ్మవారు అది చూసి ఆనందిస్తూ ఉన్నారు. ఆ తర్వాత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక అని చెప్పబడుతోంది. నిత్యా పరాక్రమము, నిత్య అంటే నిత్యా దేవతల్ని 15 మంది దేవతలు ఉన్నారు, వారి యొక్క పరాక్రమాన్ని ఇక్కడ చెప్తున్నారు. భండ సైన్యాన్ని సంవరించడానికి వచ్చిన సమస్త శక్తి సేనల సంఖ్య 64 కోట్లవి. 64 కోట్ల శక్తి సైన్యాలతో అమ్మవారు వచ్చారు. అంటే ఈ శక్తి సైన్యాలు ఎక్కడి నుంచే రాలేదు, ఇవన్నీ అమ్మ నుంచి ఆవిర్భవించినవే. అంటే ఇంత సేనల్ని సృష్టించగలిగిన మహాశక్తి అమ్మవారు అన్నమాట. అయితే ఈ నిత్యాశక్తులు ఉన్నాయే, ఈ నిత్యాశక్తులు ప్రత్యేకించి నిరంతరం అమ్మకి సమీపంలో ఉండేటువంటి అనాది సిద్ధ ఆత్మశక్తులు అంటారు వీటిని. అనాది సిద్ధమైన ఆత్మశక్తులు అత్యంత సమీపమైనటువంటివి అన్నమాట. మిగిలిన సేనలు ఉన్నాయే, వారాహి ద్వారా నిర్వహింపబడుతున్న సేనలు, దండనాథులు మొదలైనటువంటివి, శ్యామలాదేవి ద్వారా నిర్వహింపబడుతున్న మంత్రిని సేనలు, ఇవన్నీ కూడా సాధనా శక్తులైతే ఈ నిత్యాశక్తులు సిద్ధశక్తులు అన్నమాట. అంటే ఇంకా ఆత్మానుభవం లభించడానికి అవసరమైనటువంటి స్థితిలో ఉండేటువంటి జ్ఞానశక్తులు ఇవన్నీ కూడా అనాది సిద్ధమైన జ్ఞానశక్తుల్నే నిత్యాశక్తులు అన్నారు. ఈ నిత్యాశక్తులన్నీ పరాక్రమాన్ని ఆటోపాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఆటోపము అంటే ఉల్లాసము, ఉత్సాహము మొదలైనవి. పరాక్రమము, ఉత్సాహము ఈ రెండూ ప్రదర్శిస్తున్నాయట నిత్యాదేవతలు. ఈ నిత్యాదేవతల యొక్క పరాక్రమము, ఉత్సాహము వీటిని నిరీక్షణ చూడడానికిని సముత్సుక ఉత్సాహపడుతున్నటువంటి తల్లి అని లలితాదేవి గురించి చెప్పారు. అంటే ఈ నిత్యాశక్తులు 15 కూడా అవి కూడా ఉత్సాహపడుతున్నాయి, పరాక్రమాన్ని చూపిస్తున్నాయి, ఆటోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. అవన్నీ ఎందుకోసం చేస్తున్నాయి అనేది ఇక్కడ గమనించాలి. అమ్మవారి ఆనందం కోసమే ఇవన్నీ జరుగుతున్నాయని. శక్తుల విజృంభణంతా కూడా అమ్మవారి ఆనందం కోసమే. ఈ ప్రహర్షిత, నందిత ఇత్యాదులలో ఎంతో అంతరార్థం దాగి ఉంది. మనం ఏదైనా పూజ చేసినా, ఏదైనా సత్కర్మ చేసినా ఎందుకోసం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నామో మనకు తెలియకపోయినా ఆ విధానం ఏర్పరిచిన మహర్షులు పరమేశ్వర ప్రీత్యర్థం అంటాం మనం. పరమేశ్వరుని ప్రీతి కోసం లేదా పరమేశ్వరీ ప్రీత్యర్థం ఏది అన్నా ఒకే తత్వం గనక ఆ పరమేశ్వరి యొక్క ప్రీతి కోసమై కర్మ చేస్తున్నాం, అంతేగాని ఇంక దేనికోసమో కాదు. ఈ కర్మ చేయడం వల్ల ఏం జరగాలి, అజ్ఞానం నిర్మూలన జరగాలి, అందుకోసం తప్ప ఐహికమైనవేవో సమకూర్చుకోవడం కాదు. ప్రతి కర్మ తాలూక అంతిమ ప్రయోజనం మాత్రం అజ్ఞాన నిర్మూలనమే. ఆనుషంగిక ప్రయోజనము ఐహికమైనటువంటి లాభం, అంటే అది సప్లిమెంటరీగా వచ్చేది ఐహిక లాభం, కానీ ప్రధానంగా రావాల్సింది మాత్రం జ్ఞానం. ఆ జ్ఞానం లభించాలి, అజ్ఞానం తొలగాలి. అందుకోసం అజ్ఞానం ఎంత తొలగితే ఆత్మానందం అంత లభిస్తుంది. అజ్ఞానం తొలగినంత మేర ఆనందం లభిస్తూ ఉంటుంది. అందువల్లనే ఇక్కడ అజ్ఞానాన్ని తొలగించడానికి, యుద్ధం చేయడానికి, అజ్ఞానాన్ని ఎదుర్కోవడానికి జ్ఞానశక్తులు బయలుదేరుతుంటే, పరాక్రమిస్తుంటే అమ్మ ఆనందిస్తోందనమాట. ఇవన్నీ సాధనలు. ఈ సాధనలు సాగుతూ ఉంటే అమ్మ ఆనందిస్తోంది. సాధనల యొక్క పరమార్థం అమ్మవారి ప్రీతి అని. ఆ ప్రీతిని తెలియజేసేదే ఈ హర్షిత మొదలైన నామములు. ఆత్మానంద ప్రాప్తే సమస్త సాధనలకి ఆవశ్యకమైన ధర్మము అని చెప్పడం అన్నమాట. అమ్మ ఎవరు? స్వాత్మైవ దేవతా ప్రోక్త, ఆత్మస్వరూపిణే అమ్మ. కనుక ఆత్మానందం లభించాలంటే అజ్ఞానం అంతరించాలి. అజ్ఞానం అంతరించడానికి జ్ఞానశక్తులు విజృంభించాలి. జ్ఞానశక్తులు విజృంభిస్తున్న కొద్దీ ఆత్మ యొక్క ఆనందం వృద్ధి చెందుతూ ఉంటుంది. అది ఈ నామాలలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ నిత్యాశక్తులు ఉన్నాయే, ఇవన్నీ శ్రీచక్రంలో 9వ ఆవరణ. అంటే భూపురం నుంచి లెక్క పెడితే 9, బిందువు నుంచి లెక్క పెడితే ప్రథమ చక్రం అనమాట, ప్రథమ ఆవరణం. ఆ బిందు చక్రంలో ఉన్నటువంటి దేవతున్నది మహాకామేశ్వరి లలితా పరాభట్టారిక. ఆ తల్లిని ఆవృతమై చుట్టుకుని ఉండేటువంటి శక్తులే తిథి నిత్యలు, అంటే అత్యంత సమీపంలో ఉన్నటువంటి దేవతలవి. ఈ తిథి నిత్యలు మొత్తం 15, అమ్మవారితో కలిపితే 16 అవుతున్నాయన్నమాట. ఈ 16 కలిపితే పరిపూర్ణ స్వరూపం ఏర్పడుతుంది. దీనికే షోడశకళం పురుషం వేత్త అని ఉపనిషత్తులు చెప్తున్నది ఇదే. పరిపూర్ణమైనటువంటి 16 కళల శక్తి ఏదైతే ఉందో ఆ ఆత్మస్వరూపమే ఇక్కడ చెప్పబడుతుంది. ఈ 15 కళలు వీటిని గుప్త సైన్యములు అంటారు. ప్రకట సైన్యములు అంటే మిగిలిన ఆవరణలో వచ్చినటువంటి శక్తులు, మంత్రినులు మొదలైనటువంటి వారంతా ప్రకట సైన్యం. ఇవి మాత్రం గుప్త సైన్యం అన్నమాట.
అంటే రహస్యమైనటువంటివి. అంటే ఆత్మ అనేది రహస్యమైన వస్తువు. ఏకో దేవః సర్వభూతేషు గూఢ అని చెప్తోంది ఉపనిషత్తు. ఆ ఏకమైనటువంటి ఆత్మశక్తి గూఢమై ఉంటుంది. రహస్యము అంటే అర్థం అత్యంత ఆధారమైన శక్తే రహస్యంగా ఉంటుంది. ఒక మహావృక్షానికి మూలం అనేది ప్రధానం, అది రహస్యంగానే ఉంటుంది, కనబడదు. ఒక మహాసౌధానికి పునాది ముఖ్యం, ఆ పునాది రహస్యంగానే ఉంటుంది, కనబడదు అనమాట. అదేవిధంగా మన శరీరానికి ప్రాణశక్తి ఆధారమైతే ఆ ప్రాణశక్తి రహస్యంగానే ఉంటుంది. ఈ ప్రాణశక్తికి కూడా ఆధారమైనది ఆత్మ. అందువల్ల ఆత్మ అత్యంత రహస్యమైనది అని. కనుక ఆత్మశక్తులు కూడా అత్యంత రహస్యములైన జ్ఞానశక్తులు. స్థూలములైన విజ్ఞానాలకి అందదు అని అర్థం అన్నమాట. అత్యంత సూక్ష్మమైన విషయాన్నే రహస్యము అని చెప్తారు. అందుకు వీటిని గుప్త సైన్యములు, ఈ జ్ఞానశక్తులన్నీ కూడా గుప్తములైనటువంటివి అని. ఇవి అనాది సిద్ధ ఆత్మశక్తులు అని చెప్తున్నాం. వీటి పేర్లు తరచుకున్నా ధన్యులమైపోతాం మనం. అందుకే ఆ 15 దేవతల పేర్లు కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వన్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, విచిత్ర అనేటువంటి 15 ప్రధాన శక్తులు. వీళ్ళు 15 మంది ఉంటే అజ్ఞానం దగ్గర కూడా సరిగ్గా 15 మహాశక్తులు ఉన్నాయట. ఈ 15 అజ్ఞాన శక్తులు ఇవి ప్రధాన శక్తులు. వాడికి ఎవరికి? భండాసురుడికి. వాళ్ళ పేర్లు చాలా భయంకరంగా ఉంటాయి. దమనకుడు, దీర్ఘజిహ్వుడు, హబక, హాలుమాలు, కక్లస, కల్లివాహన, ధుక్లప, పుత్రకేయ, చంద్రబాహు, కుక్కుర, జంబుకాక్ష, కుంభగ, తీక్ష్ణశృంగ, త్రికంటక, చంద్రగుప్త అనేటువంటి మొత్తం 15 రాక్షస శక్తులవి. ఈ 15 రాక్షస శక్తులు అక్కడ సిద్ధంగా ఉన్నాయి, ఇక్కడ 15 జ్ఞానశక్తులు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండిటికి యుద్ధం జరగబోతోంది. వాళ్ళని సంహరించడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నాయి ఈ నిత్యాదేవతా శక్తులు అనమాట. ఇక్కడ ఈ నిత్యాదేవతలు కాంతిమయ స్వరూపులు, వీళ్ళు చీకటి స్వరూపులు. వీళ్ళందరూ కూడా రాక్షసులకి శక్తి రాత్రిపూట పెరుగుతుందట. కనుక వాళ్ళందరూ శక్తిసేనలు మన మీదకి యుద్ధానికి వచ్చే కనుక మనం వాటిని దెబ్బతీయాలి. దెబ్బతీయాలంటే ఎప్పుడు వెళ్ళాలి? మనకి బలం బాగా ఉన్నప్పుడు వెళ్ళాలి. మనకు బలం బాగా ఎప్పుడు ఉంటుంది? రాత్రి వేళ ఉంటుంది. కనుక రాత్రి వేళ ఎవరికి కనబడకుండా వెళ్ళి శక్తిసేనల మీద దాడి చేద్దామని వెనక నుంచి వచ్చి దాడి చేసేటవి. ఇలా బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. ఇక్కడ వెనక నుండి వచ్చి దాడి చేయడం ఒకటి, రాత్రి వేళ దాడి చేయడం అనేది ఒకటి ఆలోచించాలి. మనకి రామాయణంలో కూడా తాటకి కనబడినప్పుడు రామచంద్రమూర్తి బాణాలు వేస్తూ ఉంటే విశ్వామిత్రుడు అంటాడు, రాత్రి కాబోతోంది, అందుకు తొందరగా సంహరించు. రాత్రి అయిందా రాక్షస శక్తులు విజృంభిస్తాయి, జాగ్రత్త అన్నారు. రాత్రి వేళ రాక్షస శక్తుల కాలం, అవి విజృంభిస్తాయి. అందుకే అమ్మవారిని రాత్రుల్లో ఉపాసించడం అనేది చెప్పబడుతుంది మనకి. నవరాత్రులు అంటాం. అలాగే ప్రతిపన్ముక్షరాకాంత దిదిమండల పూజిత అని తర్వాత నామాల్లో చెప్పబడుతోంది. రాత్రి వేళల్లో పూజించడం విశేషం ఏమిటంటే రాత్రి వేళల్లో అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఆ అజ్ఞానాన్ని సంహరించడానికి కావలసిన జ్ఞాన సామగ్రి అప్పుడే ఏర్పరచుకోవాలి. అందుకు రాత్రి వేళల్లో అమ్మవారిని ఉపాసించడం వల్ల అజ్ఞాన నాశనం అత్యంత త్వరితంగా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ కాల నియమాన్ని కూడా ఏర్పరిచారు. మొత్తానికి రాత్రి అంటేనే అజ్ఞానానికి సంకేతం. అసలే అవి చీకటి శక్తులు. చీకటి శక్తులకి చీకటి తోడైతే వాడి బలం త్వరగా పెరుగుతుందన్నమాట. కనుక అంధకార బంధురమైనటువంటి అంధతమస్సు అని చెప్పబడేది. అంధ తమస్సు రెండున్నాయి ఇక్కడ. అంధత్వం అంటే గుడ్డితనం, తమస్సు అంటే చీకటి. గుడ్డి చీకటి అనమాట. అంటే కళ్ళు పొడుచుకున్న కానరాని చీకటి అంటారే, అదే అంధతమస్సు. అందువల్ల రాత్రి అజ్ఞానావృతమైనటువంటి రాత్రి వేళ అజ్ఞానం యొక్క ప్రకోపములు ఏవైతే ఉన్నాయో ఇవి రాక్షస శక్తులు, అవి విజృంభిస్తాయి. అలాంటి రాక్షస శక్తులన్నీ రాత్రి వేళ ఎదుర్కొంటున్నాయట ఈ దేవతా సైన్యాన్ని. ఆ దేవతా సైన్యమంతా రాక్షస సైన్యాన్ని సంహరించడానికి ఉద్యుక్తమవుతుంది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి తెలివితేటలతో ఆలోచించారంటే రాత్రి వేళ వస్తున్నాం కనుక మనల్ని పోల్చుకోలేరు, చీకటి కనుక తొందరగా దాడి తీయచ్చు అని. అయితే ఇక్కడ ఉన్నటువంటి శక్తుల గురించి వాళ్ళు తక్కువ అంచనా వేశారు. ఉన్నవాళ్ళు ఎటువంటి వాళ్ళు? వన్నివాసిని, జ్వాలామాలిని మొదలైన దేవతలు ఉన్నారే నిత్యంలో, వాళ్ళ పేర్లే వన్ని జ్వాల. అంటే అగ్నులు జ్వాలలు ఉన్నాయి ఇక్కడ. అగ్నులకి జ్వాలలకి ఎవరో కాంతి చూపించిన అవసరం లేదు. వాటి దగ్గరికి కానీ చీకటి వస్తే ఆ చీకటి తమంత తామే నశిస్తుంది. కనుక ఏ రాత్రి ఏ చీకటి వాటిని చేరలేదు. అసలు ఆ వెలుగు వెళ్ళి వెతికితే చీకటి కనబడదట.
వెలుగ్గానే వెతుక్కుని చీకటి ఎక్కడుందో చూద్దామంటే వెలుక్కు చీకటి కనబడదు. అందువల్ల చీకటి ఆ దరిదాపులకి రాలేదు కనుక చీకటి శక్తుల యొక్క పరాక్రమం ఎంత వాటి ముందు. ఆ విధంగా వాళ్ళు తక్కువ అంచనా వేసి వస్తే వాళ్ళ అంచనాలు తారుమారయ్యాయి. ఆ చీకటి శక్తులు వీటి పరాక్రమంతో నశించాయన్నమాట. ఇలా నిత్యలు పరాక్రమించాయని. నిత్యలంటే ముందు చెప్పుకున్నట్లుగా అనాది సిద్ధమైనటువంటి ఆత్మశక్తులు అంటే జ్ఞాన కళలు అని అర్థం అన్నమాట. ఏ కళ అయినప్పటికీ కూడా కళ అంటే ఒక చైతన్యం యొక్క స్పార్క్, అది అంటే దాని యొక్క మెరుపు వికాసం, అదే కళ అంటే. ఈ కళలు ఏవైనా అభ్యసిస్తుంటేనే పెరుగుతూ ఉంటాయి. నిరంతరం సాధన సాగుతూ ఉండాలి, ఆగకూడదు. ఈ అభ్యాసం వల్ల ఆ చైతన్యం పెరుగుతూ ఉంటుంది. అందువల్లనే యోగ వాసిష్ఠంలో చెప్తారు, సర్వ ఏవ కళా జంతో అనాభ్యాసేన నశ్యతి. అభ్యాసం లేకపోతే ఏ జంతువుకైనా అంటే ఏ ప్రాణికైనా సరే వాటి కళలు నశిస్తాయి. కానీ జ్ఞాన కళల విషయం ఉంది, ఇయం జ్ఞాన కళాత్వంత సకుజ్ఞాతాపి వర్ధత. జ్ఞాన కళలు ఏమాత్రం కలిగినా అవి క్రమంగా వృద్ధి పొందుతాయి అన్నారు. అదే నిత్యా పరాక్రమాటోపము, క్రమక్రమంగా వృద్ధి పొందుతున్న జ్ఞాన కళలు. ఎందుకంటే అమృత ఆత్మన కళాం అని చెప్పారు. అవి ఆత్మ యొక్క కళలవి. ఆత్మ యొక్క కళలకి తరుగుదల లేవు, అవి పరిపూర్ణం. అందుకే 15 కళల్ని తెలియజేస్తాయి. తిథి దేవతలందరూ కూడా కళల్ని తెలియజేస్తారు. మనకు తిథుల్లో 15 కూడా ఆ చంద్రుని యొక్క కళల్ని తెలిసినట్లుగా అమృత బింబమైన అమృత బిందు స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మ యొక్క కళలన్నీ కూడా తరుగుదల లేనటువంటివి. అవి జ్ఞాన కళలు. ఆ జ్ఞాన కళల యొక్క పరాక్రమాన్ని చూసి సంతోషించేది ఆ కళలన్నిటి రూపమైనటువంటి ఆ పరాశక్తి. అందువల్ల నిత్యాల యొక్క పరాక్రమాన్ని చూసి ఉత్సాహపడేటువంటి తల్లి. ఈ విధంగా ఎప్పుడైతే ఆ 15 మంది రాక్షసులు నశింపబడ్డారో అప్పుడు 30 మంది భండాసురుని కొడుకులు వచ్చారట. 30 మంది వాళ్ళ పేర్లు కూడా చాలా చిత్రాతి చిత్రంగా ఉంటాయి. అన్నీ ఇప్పుడు మోడర్న్ నేమ్స్ వలె కనబడుతూ ఉంటాయి రాక్షసుల పేర్లన్నీ కూడా. చతుర్బాహువు, చికోరాక్షుడు, చతుశిరస్కుడు, వజ్రఘోషుడు, ఊర్ధ్వకేశుడు, మహాకాయుడు, నిరాలకుడు, లశునుడు, కుట్టిసేనుడు, ఇలా మొత్తం 30 మంది. వీళ్ళందరూ కూడా మలస్వరూపులు అన్నమాట. తత్వతః చూస్తే మలస్వరూపులు. మలినం అంటే జీవుడు పోగు చేసుకున్న మాలిన్యం ఏదైతే ఉంటుందో అది మలినం. ఇవి అజ్ఞానం పోగు చేసుకున్న మాలిన్యం అన్నమాట. అజ్ఞానం పోగు చేసుకున్న మాలిన్యమే భండాసురుని కుమారులుగా చెప్పబడుతున్నారు. ఈ మాలిన్యం 3 రకములని ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి. ఆణవమలం, కార్మికమలం, మాయికమలం అని 3 రకముల మాలిన్యములు. ఆణవమలం అంటే అనేక జన్మల నుంచి సంస్కారంగా తెచ్చుకున్న మాలిన్యం, అది స్వతసిద్ధంగా మనలో ఉన్న మాలిన్యం అన్నమాట. ఇక కార్మికమలం అంటే ఇప్పుడు మనం చేస్తున్న చేతల వల్ల తెచ్చుకుంటున్న మాలిన్యం. మాయిక మలం అంటే సంగము వల్ల తెచ్చుకుంటున్న, అంటే సంపర్కం వల్ల, స్నేహాల వల్ల, సావాసాల వల్ల, ఇంకొక వస్తువుతో ఏర్పరచుకున్న బంధాల వల్ల ఏర్పడుతున్న మాలిన్యములు. ఈ 3 రకముల మాలిన్యముల యొక్క సమూహమే ఈ 30 మంది భండపుత్రులు కూడా. ఈ మాలిన్యములన్నీ తొలగితే ఇంకెంతసేపు ఆత్మసిద్ధి. ఈ మాలిన్యాలు తొలగాలి అంటే ఒక మహాశక్తి కావాలి. ఆ మహాశక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడున్న ఏ సైన్యం సరిపోలేదుట ఆ 30 మందిని ఎదుర్కొనడానికి. అప్పుడు అందరూ అమ్మవారి వైపు చూశారు ఒక్కసారి. అమ్మా నువ్వు పూనుకోవలసిందే అని. అప్పుడు ఆ లలితాదేవి మహాకామేశ్వరి ఒక చిరునవ్వు నవ్వి తన సంకల్పం నుంచి ఒక మహాశక్తిని సృష్టించారు. ఆ శక్తి బయలుదేరింది ఈ 30 మందిని సంహరించడానికి. ఆ శక్తి బయలుదేరి వాళ్ళని సంహరించి అమ్మవారికి ఆనందం కలిగించిందిట. ఈ విషయమంతా తర్వాతి నామంలో చెప్తున్నారు. భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమనందిత. చాలా గొప్ప నామం ఇది. ఈ నామాల వరుసలో యుద్ధంలో వచ్చిన ఒక మహాదివ్య నామం ఇది. ఇక్కడ ఒక మహాశక్తి చెప్పబడుతోంది ఈ నామంలో. ఆ శక్తి ఎవరంటే బాలా అనేటువంటి శక్తి. ఈ తల్లినే బాలా త్రిపుర సుందరి అంటాం మనం. ఈ బాలా త్రిపుర సుందరి ఆవిర్భవించి ఈ 30 మంది సైన్యాలని కూడా, ఈ 30 మంది భండపుత్రుల్ని వారి సైన్యాలని కూడా సంహరించడానికి సిద్ధపడి వెళ్తోంది. ఆ తల్లి ఎక్కడ ఉద్భవించింది అంటే అమ్మవారి హృదయంలోంచి ఉద్భవించిందిట. అందుకే ఈమెని అమ్మవారి యొక్క పుత్రిక అని చెప్పారు. వాళ్ళందరూ ఎవరు? 30 మంది భండాసురుని పుత్రులు కనుక ఇక్కడ అమ్మవారి యొక్క పుత్రిక వచ్చిందనమాట. పుత్రిక అంటే అర్థం ఏమిటండి? పుత్ర అంటే ఆత్మావై పుత్రనామాస అని వేదం చెప్తోంది. ఆత్మయే పుత్రుడు అని. అది పుంలింగ పరంగా చెప్తే, స్త్రీ పరంగా చెప్పిన పుత్రిక కూడా ఆత్మస్వరూపమే. ఆత్మకు భిన్నము కానిది పుత్రిక అనేటువంటిది.
కనుక బాలా త్రిపుర సుందరి అంటే సాక్షాత్తు ఆ లలితా పరాశక్తి యొక్క స్వరూపమే. అందుకే ఆత్మావై పుత్రనామాసి అని చెప్పినటువంటి పరంగా ఆ బాలా త్రిపుర సుందరి ఆవిర్భవించింది. కేవల సంకల్పమాత్రం చేత అమ్మవారి హృదయం నుంచి ఆవిర్భవించి భండపుత్రవధోద్యుక్త, భండపుత్రులందరినీ కూడా వధించడానికి ఉద్యుక్తురాలైన బాలా త్రిపుర సుందరి దేవి యొక్క విక్రమాన్ని, శక్తిని చూసి నందిత, ఆనందించినటువంటి అమ్మా అని నామానికి అర్థం అన్నమాట. ఈ ఆవిర్భవించిన ఈ శక్తి ఉన్నదే ముందు అమ్మవారి వైపు చూసి నమస్కరించిందట. అమ్మా ఏమిటి ఆజ్ఞ అని. ఇదిగో వెళ్ళు ఆ 30 మందిని సంహరించు అని ఆజ్ఞాపించింది లలితా పరమేశ్వరి. సంహరించాలి అంటే ఈమెకు ఒక రథం ఉండాలి, ఆయుధాలు ఉండాలి, ఏమీ లేవుట. అప్పుడు అమ్మవారు తన రథం నుంచి రథాన్ని సృష్టించి, తన ఆయుధాల నుంచి ఆయుధాలను సృష్టించి ఇచ్చినదిట. అంటే పూర్తిగా స్వాత్మశక్తినే ఇచ్చినది తన హృదయం నుంచి పుట్టినటువంటి శక్తికి. అంటే అమ్మకు అభిన్నురాలు అని చెప్పడం అన్నమాట. అందుకు బాలా త్రిపుర సుందరీదేవి ఉపాసన ఉందే, ఆ ఉపాసన సమస్త మాలిన్యాలని పోగొడుతుంది. అమ్మవారిని ఉపాసించినట్లే. పైగా బాలా త్రిపుర సుందరి ఉపాసన చేస్తే అన్ని మంగళములు లభిస్తాయి, సమస్త అరిష్టములు తొలగుతాయి. అంతేకాదు శ్రద్ధతో ఉపాసిస్తే వారి ఇంట్లో బాలాదేవి తిరుగుతుంటుంది. అనేక మంది ఉపాసకుల ఇంట్లో బాలా త్రిపుర సుందరి తిరుగాడడం ఉపాసకులకు అనుభవమైనటువంటి విషయం. ఇక్కడ ఉపాసన, ఉపాసక మొదలైన శబ్దాలు వాడుతున్నప్పుడు కూడా గ్రహించవలసినది ఏమిటంటే ఇదంతా కూడా అజ్ఞాన నాశనం కోసం సాగుతున్న ఉపాసన, అంతేగాని మరింత అజ్ఞానం పోగు చేసుకోవడానికి సాగుతున్న ఉపాసన కాదు. కనుక ఉపాసన అనేటువంటి నామం వాడిన, పూజ, పునస్కారము, మంత్రము ఇవి వాడినప్పుడు భక్తి ప్రధానం, జ్ఞానం ప్రధానం. అంతేగాని ఆర్భాటము, ప్రకటన, వాటికి డాంబికంగా ప్రదర్శించడం ఇది ఉపాసన అనిపించుకోదు. అనేక మంది మేము ఉపాసకులమండి అని చెప్పి బోర్డులు పెట్టుకు కూడా తిరుగుతూ ఉంటారు. కానీ అవన్నీ నిజమైన ఉపాసనలు కావు. కేవలం ఐహికం కోసం ఇంత దివ్య విద్యను ఉపయోగించడమా? వాటి వల్ల నేను ఉపాసకుడిని అహంకరించి, నేను మంత్రవేత్తని అహంకరించి, మంత్రములన్నీ నాకే తెలుసని గురువులని పట్టాలు కట్టుకు కూడా అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎటువంటి ఉపాసన వాళ్ళ వద్ద లేదు అని అర్థం అన్నమాట. నిజమైన ఉపాసన అంతర్ముఖంగా సాగాలి, బహిర్ముఖం కాదు. బహిర్ముఖత్వంలోంచి అంతర్ముఖానికి వెళ్ళాలి. అందుకే ప్రతి లీలలో మన అంతరార్థం తాత్వికంగా చెప్పబడుతోంది. ఇందులో అది ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకుని చెప్తున్న అర్థం కాదు, ఇందులో నిక్షిప్తమైనటువంటి అర్థం. అంతర్ముఖ దృష్టితో చూస్తే అది కనబడుతుంది. కనుక మన అహంకారాల్ని, అజ్ఞానాల్ని నశింపజేయడమే ఉపాసన. మనం ఉపాసనలో ఎంత సిద్ధి పొందేమనేది ఎవరో చెప్పవలసిన అవసరం లేదు. మనకు మనం పరిశీలించుకుంటే మనలో అహంకారాలు, ఈర్ష్యలు, అసూయలు మొదలై భండాసుర సైన్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు నశించాయో పరిశీలించుకుంటే ఉపాసన ఆ మేరకు సిద్ధి పొందినట్లు మనకు మనమే తీర్మానించుకోవచ్చు. ఇవి తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే దేవతా మంత్రము మొదలైన వచ్చినప్పుడు, ఉపాసన మొదలైన మాటలు వచ్చినప్పుడు ఎటువంటి అవగాహన ఉండాలో అనే విషయం చెప్పుకుంటూ ప్రసంగవశాత్తు చెప్పిన మాట ఇది. మొత్తానికి ఇలా ఆవిర్భవించేటువంటి ఆ తల్లి ఉన్నదే, తాభిర్నివేద్యమానాని సా దేవీ లలితాంబిక పుత్ర్యా భుజా పదానాని శృత్వా ప్రీతిం సమాయయౌ అని చెప్తోంది బ్రహ్మాండ పురాణం. ఎప్పుడైతే ఆ బాలా త్రిపుర సుందరి అవలీలగా వెళ్ళి ఈ 30 మంది సైన్యాలని కూడా, అంటే 30 మంది పుత్రులు వారి సైన్యములన్నమాట, ఆ సైన్యముల సంఖ్య లెక్కలేనంత ఉంది. వీరందరినీ కూడా అవలీలగా ఒక్క తల్లి వెళ్ళి, బాలా త్రిపుర సుందరి వెళ్ళి సంహరించినది అనమాట. ఆ ఉత్సాహం వార్త వచ్చి అందరూ చెప్పారు, అమ్మా ఇదిగో నీ నుంచి వచ్చిన అమ్మాయి ఇంత పని చేసినది అని. వెంటనే ఆనందించిందిట. తన కుమార్తె యొక్క భుజాపదానాన్ని, ఆ భుజబలాన్ని చూసి సంతోషించింది అని బ్రహ్మాండ పురాణంలో కథ. ఆ కథ ఈ నామంలో చెప్పబడింది. దీనినే విమర్శ శక్తి అంటారు. బాలా త్రిపుర సుందరి దేవినే అమ్మవారి యొక్క విమర్శ శక్తి. విమర్శ అంటే విమర్శమైన శక్తి, వ్యాపించిన శక్తి అని. అమ్మవారి నుంచి వ్యక్తమైనటువంటి ఒక మహాశక్తి బాలా త్రిపుర సుందరి అన్నమాట. ఈ తల్లి స్వరూపం ఎలా ఉంటుంది అంటే అరుణ కిరణజాలై రంచితాసావకాశ విధృత జపపటీకా పుస్తకాభీతి హస్త ఇతర కరవరాఢ్య ఫుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని బాలా త్రిపుర సుందరీ దేవి యొక్క ధ్యాన శ్లోకం. అరుణ కిరణజాలై అంచితాసావకాశ. ఈ తల్లి కూడా ఆ సర్వారుణ అయినటువంటి అమ్మవారి నుంచి వచ్చింది కనుక అమ్మ పోలికే. అందువల్ల తన నుంచి వస్తున్నటువంటి అరుణకాంతులతో అన్ని దిక్కుల్ని నింపేస్తోందట అమ్మ. అరుణ కిరణజాలై అంచిత ఆశ అవకాశ. ఆశ అంటే దిక్కు అని అర్థం అన్నమాట.
ఆశావకాశ ఆ దిక్కుల యొక్క హద్దులన్నింటినీ అంటే దిగంతాలంతటా కూడా అరుణకాంతుల్ని వెదజల్లుతూ 4 చేతుల్లో 4 ఆయుధాలు ధరించింది. ఒక చేతితో పుస్తకాన్ని, ఒక చేతితో స్ఫటికమాలని, మిగిలిన 2 చేతులతో వరదహస్తాన్ని, అభయహస్తాన్ని ధరించి కల్హారము అనేటటువంటి ఒక విధమైన కమలం అది. కమలాలలో కూడా రకాలున్నాయి. అందులో కల్హారం అనేటువంటి కుసుమంపై కూర్చొని ప్రకాశిస్తున్నది ఈ తల్లి. ఈ తల్లి 9 సంవత్సరాల వయస్సు గల అమ్మాయిగా ప్రకాశిస్తుంది. అందుకే బాల అని చెప్పబడుతున్నది. ఈ తల్లి యొక్క ఉపాసన, ఆరాధన సర్వాభీష్టప్రదము అని చెప్పారు. ఇటువంటి బాలా త్రిపుర సుందరి ఆవిర్భవించి భండపుత్రుల్ని సంహరించినటువంటిది. ఆ తల్లికి నమస్కరించి తర్వాతి నామంలో మంత్రిణ్యంబా విరచిత విషంగవదతోషిత. మంత్రిణ్యంబ, మంత్రిణీ జనని అన్నారు. మంత్రిణ్యంబ అంటే మంత్రిణీ దేవతలలో ప్రధానమైన శక్తి అంటే శ్యామలాదేవి, రాజశ్యామల అన్నమాట. ఆ తల్లి ఏం చేసిందంటే విరచిత విషంగవధ. విరచిత అంటే చెయ్యబడినటువంటి, విషంగవధ విషంగుని యొక్క వధ. విషంగుడు అంటే అతడు భండాసురుని యొక్క సోదరుడు. ఒక బాహువు నుంచి ఆయన, ఇంకొక బాహువు నుంచి విశుక్రుడు వచ్చారన్నమాట. విషంగ అంటే అర్థం ఏమిటి? సంగము అంటే సంపర్కము అని అర్థం. విషంగ అంటే వికృతమైన సంగము లేదా విరుద్ధమైన సంగము. కావలసిందేమిటి? సత్సంగం. సత్తుతో సంగం కావాలి. ఏది సత్యమైన పదార్థమో ఆ సత్య పదార్థంతో సంఘం ఏర్పడాలి. అలా కాకుండా అసత్తుతో సంఘం ఏర్పరచుకుంటే, సంబంధం ఏర్పరచుకుంటే అది పతనానికి హేతు అవుతుందన్నమాట. అలా అసత్పదార్థములతో సంఘము ఏర్పరచుకున్నవాడు విషంగుడు అని. వాడెక్కడున్నాడు? వాడు కూడా మనలోనే కనబడుతున్నాడు. దుష్ట పదార్థాలతోని, దుష్ట విషయాలతోని, ఆత్మేతరమైన విషయములతోనూ ఈ జగత్తుతోనూ ఎవరైతే సంబంధం ఏర్పరచుకుంటున్నారో వారే విషంగులు. అదే జీవభావము యొక్క ఒక స్వరూపం ఆ విషంగం అనేటువంటిది. అంటే విషయములందు సంగము విషంగము, విరుద్ధమైన సంగము విషంగము, వికృతమైన సంగము విషంగము. అటువంటి విషంగుణ్ణి సంహరించినది శ్యామల మంత్రిణియంబ. మంత్రిణి అంటే ఏమిటి చెప్పుకున్నాం? ఆత్మోన్ముఖమైన బుద్ధిశక్తి అని చెప్పబడింది. ఆత్మకి ఉన్ముఖంగా వెళ్ళే బుద్ధి అంటే అమ్మవారిని ధ్యానించి అమ్మవారికి అభిముఖంగా అమ్మవారి సాయుధ్యం కోసం తపనబడే బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి మంత్రిణీ దేవత. ఎప్పుడైతే ఆ బుద్ధి ఏర్పడిందో అది సత్సంగం. అంటే ఆ సత్సంగ శక్తి విజృంభిస్తే ఈ దుస్సంగ శక్తి నశిస్తుంది అని చెప్పడమే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. ఆ శ్యామలాదేవిని ధ్యానిస్తే ఈ విషయముల యందు ఆ సంగము లోపించి క్రమంగా సత్సంగత్వే నిస్సంగత్వం అనే స్థితి లభిస్తుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కనుక అటువంటి తత్వానికి అభిముఖంగా సాగుతున్న ఆధ్యాత్మిక సాధనే ఈ యుద్ధమంతా. ఇది కేవలం కథ కాదు, కేవలం మంత్రం కాదు, కేవలం యోగం కాదు, కేవలం తత్వం. ఆ కేవల తత్వాన్ని సాధించడానికి ఈ కథ, ఈ మంత్రం, ఈ యోగం, ఈ ఉపాసన ఇవన్నీ వెళుతున్నాయి. దేనిని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ సాగాలి అనే దాన్ని సూచిస్తున్నాయి ఈ నామంలో ఉన్నటువంటి అంతరార్థాలు. ఈ విధంగా విషంగుడు సంహరింపబడ్డ తర్వాత ఆ శ్యామలాదేవి యొక్క పరాక్రమంతో విషంగుడు సంహరింపబడ్డాడు కదా, ఇక మిగిలిన వాడు విశుక్రుడు. ఈ విశుక్రుణ్ణి సంహరించడానికి వచ్చిన తల్లి వారాహీ దేవత. విశుక్ర ప్రాణహరణ వారాహి విర్యనందిత. మనం దండనాథ పురస్కృత అని ముందు నామాల్లో చెప్పుకున్నాం. ఆ దండనాథ దేవి ఎవరో ఆ దేవి వారాహీదేవి. వరాహముఖంతో ప్రకాశిస్తూ ఉంటుంది తల్లి, అందుకు వారాహి అన్నారు. ఆ వారాహి దండనాథ దేవత లేదా దండినీ దేవత అని చెప్పబడుతుంది. అవి మంత్రినీ దేవతలు అయితే ఇవి దండినీ దేవతలు. ఇందులో ప్రధానమైనటువంటిది వరాహముఖంతో ప్రకాశిస్తున్న వారాహీదేవి. ఈ వారాహీదేవి ఏం చేసిందంటే విశుక్రుని యొక్క ప్రాణాలను హరించింది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యము. విశుక్రుడి యొక్క ప్రాణాలను హరించినటువంటి వారాహీదేవి యొక్క వీరత్వాన్ని చూసి నందిత, ఆనందించిన తల్లి లలితాంబిక అంటున్నారు దేవతలు, వసిన్యాది వాగ్దేవతలు. ఇక్కడ విశుక్రుని యొక్క ప్రాణములు అంటే విశుక్ర శబ్దానికి కూడా ఒక అర్థం ఉన్నది. విశుక్రుడు, శుక్రము అంటే తేజము. ఆ తేజం ఎలాంటిది? అది విశుక్రము, విరుద్ధమైన తేజము. విరుద్ధమైన తేజం అంటే అర్థం ఏమిటి? శుద్ధమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోలేక జీవభావాన్ని వహించేటటువంటి లేదా దేహభ్రాంతిని వహించేటటువంటి ఏ బుద్ధి ఉన్నదో, ఏ సంస్కారం ఉన్నదో అది విశుక్రం అన్నమాట. అలాగా ఉన్నటువంటి దాన్ని తొలగించి దానికి వీర్యాన్ని ప్రసాదించాలి.
ఇక్కడ శుక్ర వీర్య అనేటువంటివి కూడా తేజోవాచకమైన శబ్దములు. అయితే విశుక్రం కాకూడదు, వీర్యం కావాలి. విశుక్రము అంటే విరుద్ధమైన తేజం. విరుద్ధమైన తేజం తొలగి శుద్ధమైన తేజం లభించాలి అంటే శుద్ధ చైతన్యంగా ప్రకాశించగలగాలి. ఈ శుద్ధ చైతన్యావస్థని కలిగించే శక్తి వారాహి శక్తి అన్నమాట. ఈ వారాహి శక్తి ఏం చేస్తుంది? మునిగిపోయిన వాడిని ఉద్ధరిస్తుంది. అంటే విషయలంపటుడైపోయినటువంటి అహంకారమే విశుక్రుడు. విషయాల్లో మునిగిపోయి ఈ సంసారం అనేటువంటి సముద్రంలో మునిగిపోయి అసలు దీనికి అతీతమైన ఒక దివ్యానందము బ్రహ్మానందము ఉన్నదే అనే స్పృహ లేకుండా ఎవడు మునిగిపోయి ఉన్నాడో ఆ బురద గుంటలో వాడిని ఉద్ధరించాలి అంటే వారాహిదేవికే సాధ్యం. దీనిని సూచిస్తూనే ఆదిశంకరులు సౌందర్యలహరిలో చెప్తూ అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరి దరిద్రాణం చింతామణి గుణనిక అని చెప్పి చివరి వాక్యంగా అంటారు జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అన్నారు. జన్మజలధౌ నిమగ్నానాం, జన్మజలధి అంటే సంసారం అనే సముద్రం. పుట్టడం చావడం తిరిగి పుట్టడం తిరిగి చావడం ఈ చర్విత చర్వణమైన వారికి అన్నాడుగా ప్రహ్లాదుడు. చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి అదే జన్మజలదిలో మునిగిపోవడం అంటే. అలా మునిగిపోయినటువంటి జీవుణ్ణి పైకి ఉద్ధరించాలంటే అలనాడు ఏకార్ణవమైన మహాసముద్రంలో మునిగిపోయినటువంటి పృథ్వీని ఉద్ధరించాడే వరాహస్వామి. ఆ వరాహస్వామి ఉద్ధరించినట్లుగా ఇలా మునిగిపోయిన జీవుణ్ణి ఉద్ధరించేటువంటి అమ్మవారి యొక్క శక్తే వారాహీదేవి. వరాహం తన కోరలతో పృథ్వీని ఉద్ధరించినట్లుగా ఉద్ధరిస్తుంది ఈ తల్లి అన్నమాట. కనుక వారాహీదేవి అంటే ఉద్ధరించేటువంటి శక్తి అని. పైగా దండం పట్టుకుని మరీ ఉద్ధరిస్తుందన్నారు. అదే యోగదండం అంటే. యోగ మార్గం ద్వారా మన యొక్క ఆసురీ గుణాన్ని అరికట్టేటువంటి శక్తి ఈ తల్లి. కనుక దండినీ దేవత అయినటువంటి వారాహి దేవత ఈ జన్మ జలధి నుంచి మనను ఉద్ధరించడానికి ఉద్భవించిన దేవత అని గ్రహించాలి. మరొకటి ఏమిటంటే లోపలికి మునిగి ఉద్ధరించడం. ఆ ఉద్ధరించడం వరాహం ఎప్పుడు పృథ్వీని ఉద్ధరించింది. వరాహ స్వరూపము అని విష్ణువు గురించి చెప్పినా వారాహి అని అమ్మ గురించి చెప్పినా చెప్పబడుతున్న తత్వం మాత్రం ఒకటే, ప్రయోజనం కూడా ఒకటే. వరాహస్వామి ఏం చేశాడు? పృథ్వీని ఉద్ధరించాడు. పృథ్వీ అంటేనే ఇక్కడ అర్థం మూలాధారం, పృథ్వీతత్వానికి సంకేతం. ఆ మూలాధారంలో నిద్రిస్తున్నటువంటి ఏ కుండలిని శక్తి ఉన్నదో అది ఉత్థానం కావాలి అంటే ఈ వారాహీదేవి యొక్క అనుగ్రహం కావాలి అన్నమాట. కనుక అక్కడ నుంచి ఉద్ధరించి ఆ విశుక్రమైనటువంటి ఆ జీవ చైతన్యాన్ని కాస్త వీర్యంగా శుద్ధ చైతన్యంగా మార్చుతున్నది. ఇక్కడ విశుక్ర వీర్య మొదలైన శబ్దములు యోగ సాధన రహస్యాలు తెలిసిన వాళ్ళకి ఇంకా అర్థమవుతాయి. అవి ఎవరికి వారి సాధన ద్వారా తెలుసుకోవాల్సిన విషయములు. కనుక ఇందులో ఒకవైపు యోగ రహస్యము, మంత్రోపాసన రహస్యము, దేవతా రహస్యము, తత్వరహస్యము ఇన్ని మేళవించి చెప్పబడిందనమాట. ఈ విధంగా వారాహీదేవి అనుగ్రహించుతున్నది. ఈ వారాహీదేవి యొక్క ఉపాసన చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క మహాశక్తులు అనమాట, వారాహి మొదలైనటువంటివి. వీటిని తత్వం వైపు, మోక్షం వైపు ఈ ఉపాసన వినియోగించాలి. అలా కాకుండా క్షుద్ర ప్రయోజనాల కోసం వినియోగిస్తే దాన్ని క్షుద్రోపాసన అంటారు. మనకి భీకరమైన అమ్మవారి యొక్క శక్తులు అనేకం కనబడతాయి. వరాహ ముఖంతో ఉన్నవి, సింహముఖంతో ఉన్నవి, అట్టహాసం చేస్తున్నవి, ఇవన్నీ ఉగ్ర రూపాలు అనమాట. ఈ ఉగ్ర రూపాలు అనగానే అయ్యా శాక్తేయమంతో ఉగ్రమండి, వీరత్వం అండి అనేవాళ్ళు ఉంటారు తత్వం తెలియకపోవడం వల్ల. మనలో ఉగ్రమైన మహాభయంకరమైన అజ్ఞానాలు పోవాలి అంటే ఆ భయాలను భయపెట్టే రూపాలు కావాలి. అందుకు ఇంత భయంకరమైన ఉగ్రమైన రూపాలతో కూడా అమ్మ వస్తుంది. అమ్మ నిజానికి మహాసౌమ్యురాలు. కానీ ఉగ్రమైనటువంటి భయంకరమైన రాక్షస శక్తుల్ని నశింపజేయాలంటే వాటిని అధక్కరించే ఉగ్రత్వం చూపించాలి. ఆ ఉగ్రత్వం అది అంటే పూర్ణ సత్వంలోకి తీసుకువెళ్ళే ఉగ్రత్వం, శుద్ధ చైతన్యం వైపు తీసుకువెళ్ళే ఉగ్రత్వం. అందుకే బెదిరించి మరీ సాధన చేయిస్తుంది అమ్మవారు. భయాలను భయపెట్టే అభయస్వరూపాలు ఇవన్నీ కూడా. అలా ఉద్భవించిన వారాహీదేవి అనమాట. ఇక్కడ వరాహము అనే మాట ఉన్నదే అది అహం వరాహం అని కూడా కొందరు అర్థం చెప్పారు. అహం అంటే అహంభావం, నేను అనే భావం. ఈ నేను అనే భావం వరం అవ్వాలి. వరం అంటే శ్రేష్ఠ స్థితిని పొందాలి అని అర్థం అన్నమాట. మన దగ్గర ఉన్నది వరాహం కాదు, ఒట్టి అహమే. ఈ ఒట్టి అహం ఏం చేస్తుందంటే ఈ నేను అనే భావాన్ని దేహానికి పరిమితిని చేస్తుంది. ఎప్పుడైతే దేహానికి నేను అనే పరిమితి ఏర్పడిందో
ఈ నేను భావంతో ఈ దేహానికి సంబంధించినవన్నీ నావి అనుకుంటాం. ఈ అహం కాస్త మమత్వంలోకి దించుతుంది. ఈ అహంకార మమకారాలు పతనం చేస్తూ ఇంకా జన్మ పరంపరలకి దారితీస్తుంది. అలా కాకుండా ఈ అహాన్ని ఆ అహంతో కలపాలి. ఏ అహంతో కలపాలి? బ్రహ్మతో కలపాలి. అందుకే అహం బ్రహ్మాస్మి అని చెప్తారు. ఈ అహంను ఆ బ్రహ్మముతో కలపాలి. అంటే ఈ దేహ పరిమితి కలిగినటువంటి అహం కాదు, విశ్వవ్యాపకమైన ఆ పరబ్రహ్మతో తాదాత్మ్యం పొందాలి, తత్సాయుధ్యం పొందాలి. కనుక ఈ అహం అక్కడికి చేరితేనే అది వరమైన అహం అవుతుందన్నమాట. అదే వరాహము అంటే. ఇక్కడి నుంచి అక్కడికి ఉద్ధరించేటువంటి ఏ శక్తి ఉందో అది వరాహ శక్తి. దాని యొక్క స్త్రీలింగ వాచకమే వారాహి అని చెప్పబడుతున్నది. ఇంత తాత్వికమైన లక్షణం ఆ తల్లి యందున్నది. ఒక్కసారి ఆ తల్లిని ధ్యానిస్తే చండీ సప్తసతి వారాహి స్వరూపాన్ని అందజేస్తోంది. గృహీతోగ్ర మహాచక్రే దంష్టోద్ధృత వసుంధరే వరాహరూపిణి శివే నారాయణి నమోస్తుతే అని చెప్పారు. ఆ జగజ్జనని గృహీతోగ్ర మహాచక్రే, మహాచక్రాన్ని చేతిలో పట్టుకున్నదిట. దంష్ట్రోద్ధృత వసుంధరే, తన 2 దంష్ట్రలతో వసుంధరిని ఎత్తి పట్టుకున్నది. అంటే పృథ్వీని ఉద్ధరిస్తుంది, పార్థివమైనటువంటి జీవ చైతన్యాన్ని ఉద్ధరించుతుందన్నమాట. ఉద్ధరిస్తూ చేతిలో ఏం పట్టుకుంది? మహాచక్రాన్ని పట్టుకుంది. జ్వాలామాల వలయావృతమైనటువంటి మహాసుదర్శన చక్రాన్ని పట్టుకుంది ఆ తల్లి. నారాయణ తత్వం ఏదో నారాయణీ తత్వం అదే. ఆ విషయం కూడా ఇంకా మనకి స్పష్టమవుతుంది తర్వాత. మొత్తం మీద ఈ చక్రం ఉన్నదే అనంతమైన జ్ఞానానికి సంకేతమైనదే ఆ చక్రం. అలాంటి జ్ఞానాన్ని ధరించినటువంటి తల్లి ఆ జ్ఞానాన్ని చూపిస్తూ ఉద్ధరిస్తోంది. అందుకే చక్రాన్ని వర్ణించారు, ఉద్ధరించిన పృథ్వీని వర్ణించారు. ఇలా కనబడుతున్న ఆ వారాహీదేవిని నమస్కరించాలి. ఇక్కడ ఈ 2 నామాల్లో ఇతరములైన ఇతివృత్తాలు కూడా కలిసి ఉన్నాయి. దాన్ని మనం బ్రహ్మాండ పురాణం ఆధారంగా చెప్పుకుంటాం. ఇక్కడ విశుక్రుడు విషంగుడు ఉంటే వీళ్ళకి అనేక మంది సేనలు వచ్చారట. వాళ్ళు ప్రధానంగా 8 మంది సేనానాయకులు ఉన్నారు వాళ్ళకి తోడుగా. ఈ సేనానాయకులకి సేనలు తోడుగా ఉన్నాయి. అంటే చూడ్డానికి విశుక్రుడు విషంగుడే కానీ వాళ్ళ వెనకాల ఇంత బలగం ఉందన్నమాట. అయితే ఈ 8 మంది సేనానాయకులు కూడా విషుడు, కుంతిశేనుడు, ఉలూకజిత్తు, పరుషుడు మొదలైన పేర్లు ఉన్నాయి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే భండునికి సోదరులే కాక చెల్లెలుందిట, నామాని అనేటువంటి చెల్లెలు. ఆ చెల్లెలకి కేకసుడు అనేటువంటి బావగారికి పెళ్లి చేశాడు. వాళ్ళ వల్ల పుట్టినటువంటి వాళ్ళు అనమాట. అంటే ఒక్కొక్క రాక్షస బలానికి ఎంత బలగం ఉంటుందో చూసారా. ఒక్క అజ్ఞానం ఉంటే ఇంత బలగం ఏర్పడుతుందన్నమాట. వీళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళకి సాయం చేస్తున్నారు. అయితే వీళ్ళందరినీ సంహరించడానికి ఎంతమంది వచ్చారు అమ్మ నుంచి అంటే ఇక్కడ మంత్రినీ దేవత, దండినీ దేవతే కాక అశ్వారూఢ, సంపత్కరి, నకులేసి, మహామాయ మొదలైనటువంటి దేవతలు కూడా సహకరించారు వీళ్ళకి. అందులో అశ్వారూఢ దేవత వచ్చి ఉలూకజిత్తు అనే రాక్షసుని సంహరించింది. సంపత్కరీ దేవి పరుషుడనే రాక్షసుని సంహరించింది. ఇలా సాగుతోంది రాక్షసులపై యుద్ధం. ఆ జగదంబకు నమస్కారము. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.